సమాధి సంస్కారం ఉంటది, ఏడాదికి చేయలే, ఇంటికి మహమ్మారే కూసుంటది. ఎవడెగుతాడు? వన్ ఆత్మ కూడా శాంతి కాదు. ఈ సమాధులు కట్టే ధర్మం మన హిందూ ధర్మం కాదు. గోరి కట్టిన తర్వాత గోరికి కొన్ని ధర్మాలు ఉంటాయి, అవి గనక తప్పేననుకో వంశంకి బరుగు, ఎన్నుకున్నోళ్ళకు బరుగు, అన్నదమ్ములకు బరుగు, అక్కచెల్లెళ్ళకు బరుగు. గోరి కట్టిన తర్వాత భూమిలో ఏమన్నా చిన్న చిన్నగా మార్పులు వచ్చి అది ఎక్కడన్నా ఒరిగిందనుకోండి, గోరి ఒరిగిందనుకోండి, ఇంటికి చాలా బరుగది, పెద్ద వేద. సమాధి ఒరగకూడదు, ఒక పక్క ఒరిగినట్టు తరిగినట్టు దిగినట్లు కూడా ఉండరాదు, కట్టరాదు అట్లా. దయచేసి చెప్తున్నాను, ఈ సమాధులు కట్టే ధర్మం మన హిందూ ధర్మం కాదు. ఈ పూడ్చిపెట్టేది కూడా మన హిందూ ధర్మం కాదు అసలు. అగ్నికి ఆహుతి చేయలే, యజ్ఞంలాగా చేయలే శవాన్ని. యజ్ఞం ఎట్లా చేస్తాం అట్లా దహనం చేయలే, కాశీలు ఎట్లా కాలుస్తారు, అది ధర్మం, మన ధర్మం అది. ఈ పూంచే సంస్కారం తర్వాతకు వచ్చిందిలే. తప్పు కట్టడమే తప్పు నా అనుభవం ప్రకారంగా. ఎవరో మాలాంటి వాళ్ళకి కట్టాలి చూడు, కనిపించనోళ్ళవి. ఎవరికి కడుతుండ్రి సమాధి అంటే? త్యాగ పురుషులకు, సన్యాసులకు, యతులకు కడుతుండ్రి. ఇప్పుడు నువ్వు సమాధి కడతావు, పోతావు, సమాధి సంస్కారం ఉంటది, గోరి సంస్కారం ఏడాదికి చేయలే, నీవు ఉన్నన్నాళ్ళు చేస్తావు, తర్వాత చేయకపోతే అది ఇంటికి మహమ్మారే కూసుంటది. ఎవడెగుతాడు? గోరి కట్టడం మంచిది కాదు. ఓన్ గోరి కట్టుకొని ఓన్ గోరిని చూసుకుంటావు, ఓన్ చూసినప్పుడు దాన్ని చూసినప్పుడు గుర్తుకొచ్చేట్లాగా పెట్టుకున్న గురి. ఓన్ ఆత్మకు కూడా శాంతి కాదు.